గైస్ ఇదే ఇప్పుడు మనం ఫోన్ తీసుకునేది ఆల్రెడీ బిల్లింగ్ అయిపోతుంది. మీకు ఇప్పుడు ఓపెన్ చేసి అప్పుడు చూపిస్తాను. మనకు దీంట్లో క్రేజీ ఫీచర్ ఏంటంటే ఇప్పుడు చూస్తారు నార్మల్గా మనకు యూట్యూబ్ వీడియో టైప్ కావాలంటే ఇట్లా పెట్టేస్తే వచ్చేస్తుంది. క్రేజీ ఉంది కదా. గైస్ చూస్తారు కదా, ఇప్పుడైతే ఫోన్ కూడా తీసేసుకున్నాము. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఇది వచ్చేసి డిన్నో ఒక సడన్ ప్లాన్ చేసిండు అనమాట. సో ఆయనకి యాక్చువల్ అయినా కూడా బ్లాగ్ చేసాడు. సో ఆయన ఫోన్ కొంచెం ఖరాబ్ అయిన ఉండే. సడన్ కూర్చొని ఇక్కడ ఓటీసీలా కేఫ్లో కూర్చొని 17 Pro Max తీసుకుందామని చెప్పి ఇప్పుడే విజయ్ సేల్స్ ఉంది కదా కాల్ చేసినుండే. సో ఇప్పుడైతే విజయ్ సేల్స్కి వెళ్తున్నాం. చూస్తురా మనం ఆల్మోస్ట్ కొంపల్లి ఫ్లైఓవర్ దాకా వచ్చేసినాం. వెళ్తున్నాం. ఇప్పుడు మధ్యలోకి వచ్చినాక స్టార్ట్ చేసినాను నేను బ్లాగ్. సో ఇప్పుడైతే కనుక్కున్నాము. యాక్చువల్లీ వ్లాగ్స్కి వీటికి స్టోరేజ్ ఎక్కువ అవుతుంది కాబట్టి 1 TB తీసుకుందాం అనుకున్నాం. బట్ 1 TB అవైలబుల్ లేదు అని చెప్పారు. సో ఇప్పుడైతే విజయ్ సేల్స్కి వెళ్తున్నాం. యాక్చువల్లీ బజాజ్ ఇవన్నీ ట్రై చేసినాం, రిలయన్స్ ఇవన్నీ. సో ఎక్కడ కూడా అవైలబుల్ లేదంట మనకు 1 TB ఆరెంజ్ కలర్లో. సో ఇప్పుడైతే విజయ్ సేల్స్ కాల్ చేస్తే ఉంది, ఒకసారి రండి మాట్లాడదామన్నారు. సో ఇప్పుడు వెళ్తున్నాము. నెట్ క్యాష్ కడతాడంట మొత్తం. సో ఇంకా నెట్ క్యాష్ కడుతుంది కాబట్టి వాళ్ళు ఉన్నాయని చెప్పారు. వెళ్తున్నాం ఇప్పుడు. సో చూస్తారు కదా, ఆల్మోస్ట్ మనం కుంపల్లి ఫ్లైఓవర్ కూడా ఇప్పుడే దిగేసినాం, వెళ్తున్నాం. సో ఒక 2-3 మినిట్స్లో ఇప్పుడు మనం ఆడికి కూడా వెళ్తాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వ్లాగ్ చూపిస్తా, డైరెక్ట్ అన్బాక్సింగ్ చూపిస్తామా? ఏ సిగ్గుపడుతున్నావా? అదే నంబర్ 17 Pro Max కాస్మిక్ ఆరెంజ్ 512 GB వస్తుంది. క్రేజీ చూస్తుంది క్లారిటీ. ఇంకా నీ ఫోటో ఏడు క్రేజీ వచ్చింది. అరే చిన్న చిన్న పింపుల్స్ అన్నీ వస్తున్నాయి. క్రేజీ. 17 Pro Maxలో అసలు సిల్వర్ ఒక్కటే ఉందంట అవైలబుల్. ఇక్కడ విజయ్ సేల్స్ ఉంది, పక్కనే రిలయన్స్ డిజిటల్ ఉంది. సో ఇంట్లో కూడా ఒకసారి కనుక్కుందామని వెళ్తున్నాం. ప్రోలో అయితే ఆరెంజ్ కలర్ ఉందంట కానీ వేరే దాంట్లో దేంట్లో లేదు. సో మనకి ఆరెంజే కావాలి కాబట్టి ఇప్పుడైతే మనకి ఆరెంజ్ కాస్మిక్ ఆరెంజే కావాలి కాబట్టి అది ఎక్కడ అవైలబుల్ లేదు. సో మనకు విజయ్ సేల్స్ అండ్ దీంట్లో రెండిట్లలో అవైలబుల్ లేదు. ఇప్పుడైతే బజాజ్కి వెళ్తున్నాం, అక్కడ చూద్దామని చెప్పేసి. బజాజ్లో అవైలబుల్ ఉందంట, బట్ 512 GB. సో ఇప్పటికి అక్కడికి వెళ్ళి అడిగి అక్కడ చూద్దాం. యాక్చువల్లీ మనకి ఆరెంజ్ కావాలి కదా, సో ఆరెంజ్ దొరకట్లేవు అనమాట. సో ఏం చేస్తున్నామంటే కార్ తీసుకురానికి వెళ్ళాం. ఆసిఫ్ ఇంకా ఎబినేజర్ వెళ్ళేసి అప్పటిలోపు కనుక్కుంటా అన్నారు. ఇప్పుడైతే బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఇక్కడ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ వచ్చేసినాం. ఇది వేరే ఫోన్లో రికార్డ్ చేస్తున్నాం, మీకు క్లారిటీ కొంచెం డిఫరెన్స్ ఉంటుండొచ్చు. చూస్తున్నారు కదా, నా ఫోన్ ఆల్రెడీ స్టోరేజ్ ఫుల్ వస్తుంది. నా ఫోన్ అసలు ఫుల్ దమ్ చేస్తుంది. సో ఇంకా నేను ఆండ్రాయిడ్లో రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడైతే వచ్చేసినాం. చూస్తున్నారు కదా, ఈయన ఉంది మన కారు కూడా. సో ఇక్కడ పెట్టేసి ఇంకా లోపలికి వెళ్దాం ఇప్పుడు. గైస్ ఇదే ఇప్పుడు మనం ఫోన్ తీసుకునేది ఆల్రెడీ బిల్లింగ్ అయిపోతుంది. మీకు ఇప్పుడు ఓపెన్ చేసి అప్పుడు చూపిస్తాను. మనకు దీంట్లో క్రేజీ ఫీచర్ ఏంటంటే ఇప్పుడు చూస్తారు నార్మల్గా మనకు యూట్యూబ్ వీడియో టైప్ కావాలంటే ఇట్లా పెట్టేస్తే వచ్చేస్తుంది. క్రేజీ ఉంది కదా. మనం ఫోన్ ఇట్లా దింపాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్ ఇట్లా పెట్టేసి ఇట్లా అనేస్తే డైరెక్ట్ మనకు యూట్యూబ్ ఎట్లయితే తీస్తామో అట్లా వచ్చేస్తుంది. క్రేజీ ఉంది ఫీచర్ మాత్రం.
అండ్ మనకి ఇక్కడ కెమెరా ఆన్ చేయడానికి డైరెక్ట్ ఇది కూడా వచ్చేస్తుంది. చూస్తారు ఇక్కడ క్లిక్ చేసే వీడియో ఆన్ అయింది, వీడియో ఆఫ్ అయింది. స్క్రీన్ ఆఫ్ చేసి మనకి ఎమర్జెన్సీగా ఆటోమేటిక్గా యాప్ తోటి అవసరం లేదు, డైరెక్ట్ ఇది క్లిక్ చేస్తే మనకి వచ్చేస్తుంది కెమెరా కూడా. చూస్తారా రికార్డింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. డ్యూయల్ కెమెరా కూడా ఉంది బ్యాక్. ఇక్కడ మనకి డ్యూయల్ కెమెరా కూడా ఉంది, చూస్తారు కదా. ఇక్కడ మనకు మన కెమెరా కనిపిస్తుంది, ఇక్కడ ఇది వస్తుంది. క్రేజీ ఉంది ఫీచర్ మాత్రం. పైసలు కూడా అంతే ఉంది, 1,80,000. ఇప్పుడు డిన్నో కూడా తీసుకోండు 1,80,000. ఇగో చేయి ఓపెన్ చేయి. మెల్ల కింద చేతి పెట్టు. వావ్ తీ అర్థం కాలే. ఆన్ చేయి. ఆన్ చేయనా? వచ్చేసింది. చలో ఫోన్ స్టార్ట్ అయిపోతుంది. సో గైస్ చూస్తారు కదా, ఇప్పుడైతే ఫోన్ కూడా తీసేసుకున్నాము. మనం కార్కి పీపీఎఫ్ ఎట్లా వేపిస్తామో దీనికి కూడా ఒక ప్రొటెక్టర్ వచ్చింది, కనిపిస్తుంది కదా, చిన్న బబుల్స్ టైపు. ఈ ఎడ్జెస్ వరకు మొత్తం వచ్చింది, ఇలా కనిపిస్తుంది కదా చిన్నగా. సో దీనికి కూడా ప్రొటెక్షన్ కోసం వేసినాం అనమాట. అండ్ కేసు కూడా తీసుకున్నాము. ఇప్పుడు నేను ఈ ఫోన్లో వ్లాగ్ చేస్తా 17 Pro Maxలో. క్లారిటీ ఎట్లా వస్తుందో చూడండి. ఇది వచ్చేసి మనకు 512 GB. క్రేజీ ఉంది ఫోన్ మాత్రం. సో ఇప్పుడు నేను ఇంట్లో వ్లాగ్ చేస్తా, క్లారిటీ ఎట్లుందో ఒకసారి చూడండి. మనం ఆరెంజ్ ఎందుకు తీసుకున్నాం అంటే న్యూ మోడల్ కదా. సో ఇట్లా ఇక ఎబినేజర్ విన్నాడు ఇక డైరెక్ట్. సో ఇప్పుడు ఎబినేజర్ విన్నాడు ఇక మొత్తం ఇట్లా పెట్టుకునే మాట్లాడతాడు. మీరు ఇప్పుడు ఇదైతే చూస్తారో ఇది వచ్చేసి 17 Pro Max మన కొత్త ఫోన్లో రికార్డ్ అవుతుంది అనమాట. 4K 120 FPS రికార్డ్ చేస్తాను. ఇప్పుడు క్లారిటీ ఎట్లుందో ఒకసారి కామెంట్ చేయండి. అండ్ మీకు కూడా ఫోన్ ఎట్లా అనిపించిందో ఒకసారి చూడండి. సో ఇక్కడితోనే అయితే బ్లాగ్ ఆపేస్తున్నా. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.